శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిజ్ఞ ఉపశాంతయే. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణిహాన్, ఆస్ట్రో న్యూమరాల్స్ని. అందరూ ఎలా ఉన్నారు? నేను చెప్తున్నటువంటి రాశులలో జన్మించినటువంటి వారు 100కి 100 లక్ష్మీపుత్రులేనండి. లక్ష్మీపుత్రులు అంటే ఎవరండి? అంటే ఏంటి అసలు లక్ష్మీపుత్రులకు ఉన్నటువంటి క్వాలిటీస్ ఏంటి అసలు? ఏముందండి, లక్ష్మీపుత్రులు అంటే ధనానికి ఎప్పుడు లోటు ఉండదు. వాడు పుట్టినప్పటి నుండి పెరిగే వరకు కూడా ధనానికి ఏ లోటు లేకుండా పెరుగుతాడు. అంటే ఫైనాన్షియల్గా ఈరోజు ఒక హాస్టల్లో వేయాలి, కొంచెం డబ్బు ఖర్చు అవుతుంది అని మన దగ్గర ఇంట్లో డబ్బు లేదు, ఎవరికైనా డబ్బు కావాలని అడిగితే టకిమంది ఇచ్చిస్తారు. అంటే సమయానికి అనుకూలంగా డబ్బును సమకూర్చుకోగలుగుతారు లక్ష్మీపుత్రులు. ఇంకా ఏముంది వీళ్ళకు గుడ్ క్వాలిటీస్ అంటే, ఏదైనా పని మొదలు పెడితే ఆ పని సకాలంలో సరైన టైంలోనే పూర్తి చేయగలిగినటువంటి సత్తా లక్ష్మీపుత్రులు. అదేవిధంగా 100 మందికి ఒక్క మాటతో సమాధానం చెప్పేటువంటి వారు లక్ష్మీపుత్రులు అండి. వీరి మాట ఒక విధంగా చెప్పాలంటే రామబాణం లాగా పనిచేస్తుంది. అయితే మెయిన్ మరి ఏ రాశులలో జన్మించినటువంటి వారు లక్ష్మీపుత్రులు అవుతారు? ఖచ్చితంగా తులారాశిలో జన్మించిన, వృషభ రాశిలో జన్మించిన, సింహరాశిలో జన్మించిన, కుంభరాశిలో జన్మించినటువంటి వారు ఖచ్చితంగా లక్ష్మీపుత్రులేనండి. అయితే మరి మేము కూడా అదే రాశిలో జన్మించాం, కానీ మాకు మీరు చెప్పినటువంటి క్వాలిటీస్ లేవు కదా, అసలు మా దగ్గర డబ్బు లేదు కదా, రుణ బాధలలో ఉన్నామే అని అనుకున్నారనుకోండి. మీరు అంటున్నారు, నాతో చెప్తున్నారు, కామెంట్ రూపంలో ఇచ్చారు. అసలు దానికి సమస్యకు పరిష్కారం ఏంటో మనం తెలుసుకోవాలి. నేను చెప్తున్నానండి, మీకు ఉద్యోగాలు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను, మీరు వచ్చి జాయిన్ కండి అని చెప్పాను. కానీ దానికి ఒక అర్హత ఉంటుంది. ఇప్పుడు డిఎస్సి ఎగ్జామ్ ఉంది అనుకోండి. డిఎస్సి ఎగ్జామ్స్లో ఒక 1000 పోస్టులు గవర్నమెంట్ అలాట్ చేసింది. రండి, మీరు 1000 పోస్టులు ఉన్నాయి, మీరు ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వండి, రాయండి, నేను 1000 పోస్టులు అలాట్ చేస్తానంటే అందరూ ప్లాన్ చేసుకుంటున్నారు. కానీ అక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే అర్హత అనేది కంప్లీట్గా కావాలి. ఇప్పుడు డిఎస్సి ఎగ్జామ్ రాయాలంటే దానికి ఒక అర్హత ఉంటుంది. ఏముంటుంది? అటు టెట్ పాస్ అవ్వడం కానివ్వండి, లేదంటే బిఎడ్ పూర్తి చేసుకుని టెట్ పాస్ అయితే ఆ డిఎస్సికి ఎగ్జామ్ అర్హత అనేది వాళ్ళు పెడతారు. అది ఉంటేనే ఆ ఎగ్జామ్కు మనం అటెండ్ అయ్యి దానిలో మళ్ళీ టెస్ట్ పెడితే పాస్ అయితే అప్పుడు ఉద్యోగం వస్తుంది. నువ్వు చదివింది 10th క్లాస్, నువ్వు డిఎస్సి ఉద్యోగం ఎట్లా రాస్తావు? అప్పుడు నీకు అర్హత లేదు. అప్పుడు నువ్వేమనుకుంటావు అంటే 1000 పోస్టులు మీరు ఉన్నాయని చెప్తున్నారు కానీ నాకు ఇవ్వట్లేదు కదా అంటారు. నీకెందుకు వస్తుంది మరి? నువ్వు దానికి తగ్గట్టుగా చదువుకొని ఉంటేనే నీకు ఆ పాసిబిలిటీ అవుతుంది. నీ పదే అదే చెప్తుంటున్నాను. ఇప్పుడు లక్ష్మీపుత్రులు అంటే తులారాశిలో, వృషభ రాశిలో, సింహరాశిలో, కుంభరాశిలో జన్మించిన వారు లక్ష్మీపుత్రులు, అది ఓకే. కానీ ఆ లక్ష్మీపుత్రులు అవ్వడానికి అర్హత అనేది మీలో ఉండాలి ఖచ్చితంగా. అప్పుడే మీకు అర్హత లభిస్తుంది. అంటే దానికి మనం ఏం చేయాలంటే, మన పేరులో సంఖ్యాబలాలు ఉంటాయి, కొన్ని డిగ్రీస్ ఉంటాయి. ఆ డిగ్రీస్లలో మనం కనుక మన పేరును సరి చేసుకుంటే దాని యొక్క ప్రతిఫలం అనేది కూడా మనం పొందుతాం. అవునండి, కొన్ని డిగ్రీస్లు ఉంటాయి. మన పేరును సుమారుగా 270 డిగ్రీల నుండి 360 డిగ్రీల కోణంలో కనుక మన పేరు బలాన్ని మనం సరి చేసుకొని చూస్తే అప్పుడు మనం అదృష్టం అనేది కూడా మనల్ని వరిస్తుంది తప్పకుండా. లేదంటే ఆ డిగ్రీస్ కరెక్ట్గా లేకపోతే మనం ఏ పని చేయలేమండి. ఉదాహరణకి మనం ఒక వస్తువును చూసాం, దాన్ని షూట్ చేయాలనుకున్నాం, కరెక్ట్గా 90 డిగ్రీస్లో దాన్ని సెట్ చేసి కొడితే అది ఖచ్చితంగా అది సక్సెస్ అవుతుంది. 90 డిగ్రీస్లో దాన్ని షూట్ చేయాల్సి వస్తుంది. మనకు ఈ 360 డిగ్రీస్ కోణం అవసరం లేదండి. అప్పుడు కేవలం 90 డిగ్రీస్లో కరెక్ట్గా చూసి గన్ పాయింట్ కరెక్ట్గా పెట్టి కొడితే లక్ష్యానికి చేరువ అయిపోతుంది. అది 90 డిగ్రీస్లో ఉంటే. దానికి మనకు అవసరం లేని ఇవన్నీ మిగతా డిగ్రీస్ అన్నీ అవసరం లేదండి. అలాగే మన పేరు కూడా 270 డిగ్రీస్లో కనుక మనం ప్రోగ్రామ్ చేయగలిగితే 360 మధ్యలో కనుక ఉన్నట్టయితే మనకి ఏ సమస్య అయినా కూడా ఈజీగా సాల్వ్ అయిపోతుందండి. అప్పుడు మనం లక్ష్మీపుత్రులు అవుతాం. దీనికి కొంత హార్డ్ వర్క్ను మనం తోడు చేసుకోవాలి, కష్టపడాలి. కష్టపడింది అయితే ఏది రాదు. కూర్చొని తింటే కొండలే కరిగిపోతాయి. నిజమండి. నువ్వు ఎన్ని చేసినా, ఆస్ట్రాలజీ చేయించుకున్నా, న్యూమరాలజీ చేయించుకున్నా, మరి ఇంకా భగవంతుని మొక్కినా, యాగాలు చేసినా, హోమాలు చేసినా, ఇంట్లో కూర్చొని 3 పూటల స్వామివారికి దీపారాధన చేసినా,
ఇంట్లో కూర్చొని ఏ పని చేయకుండా ఖాళీగా ఉంటే కొండలు కూడా కరిగిపోతాయి. అదృష్టం అనేది రాదు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఏంటంటే భగవంతుడు ఎవరెవరికి అదృష్టాన్ని ప్రసాదిస్తాడంటే హార్డ్ వర్క్ ఎవరైతే చేస్తారో, ఎవరైతే కష్టపడతాడో ఆ కష్టపడినటువంటి వాడికే తప్పకుండా విజయాన్ని మనకు కల్పిస్తూ ఉంటాడు. కాబట్టి లక్ అనేది ఇంపార్టెంట్. కష్టపడ్డ ప్రతి ఒక్కడు బాగుపడతాడంటే అది కూడా లేదు, అలా కూడా బాగుపడడు. కాబట్టి ఏంటంటే కష్టానికి తగ్గ ప్రతిఫలం పొందాలంటే దానికి లక్ అనేది ఒక ఆయుధం అనేది ఉండాలి. ఆ లక్తో కష్టపడండి, బాగుపడతారు. నేనేదో తేరగా ఊరికే కూర్చొని సంపాదించండి, లక్షలు సంపాదించండి, కోట్లు సంపాదించాలని అననండి. సోమరిగా ఉండండి, మీరు ఇంట్లోనే ఉండండి, ఏ పని చేయకండి, మీ దగ్గరికి నడుచుకుంటూ వస్తుంది లక్ష్మీదేవి అని ఎప్పుడు వెళ్ళేలా చెప్పాను. ఇలాంటి క్వాలిటీస్ కనుక ఉంటే అప్పుడు మీకు అదృష్టం అనేది కూడా కలిసి వస్తుంది. కాబట్టి మీ జాతకాన్ని మీరు క్షుణ్ణంగా పరిశీలించుకోవాలనుకుంటే నేను హైదరాబాద్ మహానగరంలో ఈ నెల అంటే వచ్చే నెల 6వ తారీఖు 7వ తారీఖు శని ఆదివారాలలో కూడా నేను అందుబాటులో ఉంటాను. మీరు ఎవరైనా మీరు నన్ను కలవాలనుకున్నటువంటి వారు హైదరాబాద్ నగరానికి 6వ తారీఖు 7వ తారీఖున నేను హైదరాబాద్కు వస్తున్నాను. మనకు చుట్టూ ఉన్నటువంటి పర్యటనలు గుజరాత్ కానీ, మహారాష్ట్ర కానీ, పూనా కానీ, ఇటు చెన్నై కానీ ఇట్లా దూర ప్రాంతాలలో నేను పర్యటనలు చేసి లాస్ట్ చివరిగా నేను హైదరాబాద్కి నేను రాబోతున్నాను. ఖచ్చితంగా మీరు ఎవరైనా కలవాలనుకుంటే కూడా తప్పకుండా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంత వాసులు ఎవరైనా ఉన్నా ఖచ్చితంగా మీరు హైదరాబాద్ మహానగరానికి మీరు రావచ్చు, మీరు కలవచ్చు. మీకు ఒక టైమింగ్స్ అనేది ఉంటుంది. ఆ టైంలోపు ఖచ్చితంగా మీరు కలవండి. మీకు ఎక్కడ కూడా వెయిటింగ్ పీరియడ్ అనేది పెట్టనండి. వెయిటింగ్ పీరియడ్ అనేది ఉండదు. కరెక్ట్ టైంకు మీరు వచ్చినట్టయితే డైరెక్ట్గా మీకు అపాయింట్మెంట్ ఇస్తాను, డైరెక్ట్గా చూసుకొని మీరు వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఇక్కడ వెయిటింగ్ పీరియడ్ అంటే మీరు ఉదయాన్నే వచ్చి కూర్చున్నారు అనుకోండి, సాయంకాలం వరకు 6-7 గంటల వరకు అపాయింట్మెంట్ అనేది వస్తుంది. కాబట్టి హైదరాబాద్లో ఉన్నటువంటి వారికి మాత్రమే ఈ అవకాశం అండి. వేరే జిల్లాలో ఉన్నటువంటి వారు డైరెక్ట్గా ఆన్లైన్లో తీసుకోండి. హైదరాబాద్ ఉంటారు కాబట్టి మీరు సుమారుగా 7 గంటలకు అపాయింట్మెంట్ ఇచ్చారు అనుకోండి సాయంకాలం, లేదంటే సాయంకాలం 4 గంటలకు 5 గంటలకు అపాయింట్మెంట్ ఇచ్చాను. ఆ 4 నుండి 4:30 వరకు కరెక్ట్ టైం ఫిక్స్ చేసి పెడతాను. ఆకంటే ఒక అర్ధ గంట అటు ఇటుగా వచ్చి అక్కడ కూర్చుంటే అక్కడ అయిపోతుంది, మళ్ళీ నెక్స్ట్ వాళ్ళు వస్తారు. అలాగా నేను అపాయింట్మెంట్లు అనేది కూడా బుక్ చేయడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ నన్ను పర్సనల్గా కానీ లేదంటే డైరెక్ట్గా ఆన్లైన్లో కానీ డైరెక్ట్గా కానీ కలిసే అవకాశం కూడా తప్పకుండా ఇస్తున్నాను. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోండి. అదేవిధంగా నేను చెప్తున్నటువంటి రాశులలో జన్మించినటువంటి వారు తులారాశిలో జన్మించిన, వృషభ రాశిలో జన్మించిన, సింహరాశిలో జన్మించిన, కుంభరాశిలో జన్మించిన నిజంగా లక్ష్మీపుత్రులండి. మీరు వీలైతే ఒకసారి మీ పేరుని మంచి సంఖ్యాబలంలోకి అంటే 270 డిగ్రీస్ నుండి 360 డిగ్రీ కోణంలో మీ పేరు బలాన్ని పెంచుకోండి. అదేవిధంగా నేను చూసేటువంటి పద్ధతులు ఏంటంటే నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రొనాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తాళపత్ర గ్రంథాలు, ఇలా అన్ని విధాలుగా అన్ని పద్ధతుల ద్వారా కూడా నేను పరిశీలన చేస్తానండి. సమస్య ఎలాంటిదైనా పరిష్కారం మనకి శాస్త్రంలో దొరుకుతుంది. ఎప్పుడు కూడా డిసప్పాయింట్ కాకండి, మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోకండి. మా జీవితం ఇలాగే ఉంటుందని మాత్రం దయచేసి ఎప్పుడు అనుకోకండి. ఎవరైనా కూడా కష్టపడి హార్డ్ వర్క్ చేసి అదృష్టం అనే ఆయుధాన్ని కనుక చేతపట్టుకుని ముందుకు వెళ్తే ఖచ్చితంగా విజయం అనేది కూడా మీకు తప్పకుండా కలుగుతుందని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.